ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఉపకారికి అపకారం. నేటి ధ్యానం కొరకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము. ఒకరికి ఉపకారం చేసి చిక్కుల్లో పడ్డ ఒక వ్యక్తిని గురించి ఒక వార్తాపత్రికలో రాశారు. అతడు గ్రామాలలో నివసిస్తూ తమ గ్రామం గుండా వెళ్లే హైవేలలో మోటారు కారులు చెడిపోయి రోడ్ల మీద అవస్థ పడే వారికి సహాయం చేయటానికై తీర్మానించుకున్నాడు. ఒకానొక రోజు చెడిపోయిన ఒక మోటారు కారు అతనికి తోడ్పడటానికి సహాయం చేయటానికి ప్రయత్నించినప్పుడు అతడు ఇతన్ని కాల్చి దోచుకొని చనిపోయాడు అనుకొని విడిచిపెట్టి పారిపోయాడు. అయితే అదృష్టవశాత్తు ఆ వ్యక్తి గాయాల నుండి స్వస్థత పొందాడు. అయితే ఈ అనుభవం ద్వారా అతడు దేవునిపై నాకు నమ్మకం పెరిగిందని చెబుతూ అపాయకరమైనా సరే ఇతరులకు సహాయం చేయటమే సరి అయిన పద్ధతి అని నమ్ముతున్నట్లు చెప్పాడు. మనమే అయితే ఇక జీవితంలో అలాంటి వారికి సహాయం చెయ్యం. ఇంతకు ఈ ఉదంతాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, సువార్త సేవ కూడా అపాయాలను కష్టాలను తెచ్చిపెడుతుంది. అపాయం వచ్చినా ఉపకారం చేయటమే సరి అయిన పద్ధతి అని ఆ వ్యక్తి చెప్పిన సత్యం సువార్త ప్రకటించే వారికి అచ్చం సరిపోతుంది. ఎందుకంటే సువార్త ప్రకటించే వారు అనేక మందిని అగ్నిలో నుండి బయటికి లాగిన వారుగా ఉంటారు. అయితే సువార్తను నమ్మని వారు సువార్త చెప్పే వారి మీద దాడులు చేయటం, వారికి హాని కల్పించటం జరుగుతుంటుంది. చదవబడిన లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు ఎటు బోయినను శ్రమ పడుచున్నాము అంటాడు. ఎటు బోయినా అంటే సువార్త కొరకు ఎక్కడికి వెళ్ళినా శ్రమ వచ్చింది, విమర్శలు వచ్చాయి, రాళ్ల దాడులు, కొరడా దెబ్బలు సంభవించాయి. అయినా సువార్త మానలేదు అపోస్తలుడైన పౌలు. ఒకానొక సందర్భంలో ఇర్మియా అలాగే అంటాడు, దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపనని నేను అనుకొంటినా అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది అని చెబుతూ నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను అంటాడు. నిజమే, సువార్తను ప్రకటించు వారు హింసించబడటం బైబిల్ నాటి కాలములోను నేటి కాలములోను జరుగుతోంది. అయినా సువార్త మానకూడదు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఇతరులకు ఉపకారం చేసి అపకారానికి లోనయ్యారు. యేసు ప్రభువారు రోగులను స్వస్థపరిచాడు, ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టాడు, మృతులను లేపాడు. అయినప్పటికీ ప్రజలు ఆయనను గురించి సిలువ వేయము అని కేకలు వేశారు. ఇలాంటి సందర్భాలే అనేకము బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. కీర్తనకారుడు 35వ కీర్తన 12వ చరణంలో మేలుకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు అని వాపోతాడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితురా, సోదరి, క్రీస్తుని గురించి నీవు ప్రకటించినప్పుడు నీకు విమర్శ ఎదురవ్వచ్చు, లేదా శ్రమ ఎదురవ్వచ్చు. అయినా సరే అపోస్తలుడైన పౌలు వలె ఆ శ్రమలు మహాభాగ్యముగా భావించి క్రీస్తు పనిలో మనము ముందుకు సాగాలి. సువార్త వలన ఈ లోకము మనలను ఘనపరచదు, గాని సువార్త ద్వారా పరలోకమందు మనకు ఘనత కలుగుతుంది. చివరిగా దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకొని నేటి ధ్యానాన్ని ముగించుకుందాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. ప్రియులారా, సువార్త ప్రకటన ద్వారా పరలోక రాజ్యములో దేవుడు మనకు బహుమానం ఇస్తాడు. కనుక దేవుని బహుమానము కొరకై ఆశించి సువార్తను ప్రకటించి అనేకులను అగ్నిలో నుండి వెలుపలకు లాగుదాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. అపోస్తలుడైన పౌలు ఎటు బోయినను శ్రమ వస్తుందని చెబుతూ తన యొక్క చివరి శ్వాస వరకు సువార్త కొరకై జీవించాడు. ఈ మాటలు వింటున్న వీక్షకులు నేటి నుండి శ్రమ ఎదురైనా కష్టం ఎదురైనా నీ సువార్తను ప్రకటించి అనేకులను నీ వైపుకు త్రిప్పి నిత్య రాజ్యములో నక్షత్రముల వలె ప్రకాశించు భాగ్యము మా వీక్షకులందరికీ అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.